చాలా విరివిగా చాలా ఫేమస్గా మన అందరిలలో ఉండే అరటిపండు గురించి మాట్లాడుకుందాం. యూజువల్గా అరటిపండు అన్నది కేవలం డిసీజ్డ్ కండిషన్స్లో కొన్ని డిసీజెస్లో మాత్రమే ఖచ్చితంగా తినకూడదు అని చెప్తుంటాం మేము. ఎస్పెషల్లీ ఎవరికైతే తెల్ల మచ్చలు ఉంటాయో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అరటిపండు అన్నది ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. వాళ్ళు అరటిపండు తప్పించి మిగతా పళ్ళు అన్నీ తినొచ్చు. బట్ అదే పండిన అరటిపండు తింటే కనుక డైజెషన్ బాగా అయ్యి లాక్సేటివ్గా లాగా కూడా పనిచేస్తుంది. అది అంటే లాక్సేటివ్ అంటే మోషన్ ఫ్రీగా అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా ఈ అరటిపండులో ఉన్న ఇంకొక గొప్ప లక్షణం ఏంటంటే, ఎన్నైతే ఈ స్టమక్ అల్సర్స్ ఉంటాయో ఆర్ ఇంటెస్టినల్ అల్సర్స్ ఉంటాయో, ఈ మొత్తం ఇంటెస్టినల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ మొత్తం సిస్టంలో ఎక్కడెక్కడ అది పుండ్లు ఉంటాయో వాటన్నిటి మీద ఏంటంటే ఒక సూతింగ్ ఎఫెక్ట్ లాగా, ఒక వ్యాక్సింగ్ లాగా ఇది వర్క్ చేస్తుంది అనమాట. చేసి స్లోగా దాన్ని తగ్గించడంలో హెల్ప్ అవుతుంది. సో ఇంత చక్కటి అరటిపండుని డైలీ ఎర్లీ మార్నింగ్ ఏమీ తినకుండా ఫస్ట్ ఇదే పండు కనుక తిన్నట్టయితే కనుక వాళ్ళకి డైజెస్టివ్ సిస్టమ్ చాలా బాగా వాళ్ళకి